మమ్మీ నాకు వచ్చి ఒక థండర్ స్టోరీ చెప్తావా? ఓకే శైనమ్మ. ఒకరోజు సూర్యుడు గాలి ఇద్దరు కలిశారు. గాలికి అహంకారం, మొండి పట్టుదల కలది. అది సూర్యుడితో తన శక్తి గురించి చాలా గర్వంగా చెప్పడం ప్రారంభమైంది. నా వేగంతో చెట్లను పడగొట్టి, ఇళ్లను కూల్చివేసి, పొలాలను, పంటను నాశనం చేయగలను. నా శక్తి ముందు ఎవ్వరూ నిలబడలేరు. నేను ప్రపంచంలోనే అత్యంత శక్తి అని అంటుంది. అన్ని శక్తులు నా ముందు తక్కువే అని విర్రబోతుంది. అది విని సూర్యుడు వినయంగా, ప్రతి ఒక్కరికి బలం, బలహీనతలు ఉంటాయి. బలం చూసుకొని ఎప్పుడు మురిసిపోవద్దు. తమ గురించి తామే గొప్పగా చెప్పుకోవడం మంచిది కాదు అని నా ఉద్దేశం. గర్వంతో గాలి, నాకు ఏదైనా పరీక్ష పెట్టు, నేను నా శక్తి ఏంటో నీకు చూపిస్తా అని అంటాడు. దానికి సూర్యుడు, అయితే నీ బలాన్ని ఉపయోగించి భూమిపై వెళ్తున్న ఆ వ్యక్తి యొక్క బట్టలను శరీరం నుండి తొలగించు. అప్పుడు నువ్వు అత్యంత శక్తివంతుడివి అని నేను నమ్ముతాను అని అంటాడు. దానికి గాలి సరే అని చెప్పి దాని బలమంతా ఉపయోగించింది. దాంతో చెట్ల నుండి బలంగా గాలి వీచడం ప్రారంభమైంది. కొద్దిసేపటికే వాతావరణం అంతా చల్లబడింది. ఆ వ్యక్తి బట్టలు ఎగరడం మొదలైంది. అప్పుడు ఆ వ్యక్తి బట్టలుగా పట్టుకొని ఉన్నాడు. గాలికి పట్టుదల ఎక్కువ కాబట్టి తన తీవ్రతను ఇంకా పెంచాడు. దాంతో వ్యక్తి తన బట్టలను గట్టిగా శరీరానికి చుట్టుకున్నాడు. చాలా ప్రయత్నం చేసిన గాలి ఆ వ్యక్తి యొక్క బట్టలు శరీరం నుండి తొలగించలేకపోయాడు. అప్పుడు సూర్యుడు ఆ వ్యక్తి అనంతట తానే బట్టలు తీసేలా చేస్తా చూడు అని అంటాడు. తన ఉష్ణోగ్రతను పెంచాడు. దాంతో భూమిపై వెళ్ళే వ్యక్తికి వేడి మొదలైంది. వేడి కారణంగా చెమట పట్టడం ప్రారంభమైంది. దాంతో ఆ వ్యక్తి బట్టలను తొలగించాడు. ఇది చూసి గాలి సిగ్గుతో తలదించాడు. దాని అహంకారంగా గాలి సూర్యుడి ముందు తలదించాల్సి వచ్చింది. ఆ రోజు నుండి గాలి తన శక్తి గురించి గర్వపడలేదు.